అమ్మో, ప్రియంవద మేడం భర్త బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా మేడంని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ విషయం మేడంకి చెప్పాలి. కొంపలు అంటుకోబోతున్నాయని చెప్దామంటే కాల్ కట్ చేస్తున్నారేంటి? కాల్ కట్ చేస్తున్నాను అంటే ఏదో పనిలో ఉన్నానని అర్థం కాదా నీకు? ఇప్పుడేదో కొంపలు మునిగిపోతున్నట్టు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు. నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయని కాల్ చేశాను మేడం. ఏమంటున్నావు? నేను మీ ఆయన్ని చూశాను. నువ్వు అతన్ని చూడడం ఏంటి? చూడ్డం మాత్రమే కాదు, అతనికి దొరికిపోయాను కూడా. నా గొంతు పట్టుకొని తన కూతురు గురించి అడిగాడు. నేనెలాగో అలా తప్పించుకొని బయటపడ్డాను. మీ కూతురు విషయంలో మీకు సాయం చేసినా నన్నే చంపేయాలనుకున్నాడు. అంటే ఇక మీ పరిస్థితి ఏంటో అని ఊహించుకుంటేనే భయం వేస్తోంది మేడం. మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడికైనా పారిపోయి తలదాచుకుంటారని చెప్తున్నాను. హలో హలో, నా కూతురు ఎక్కడుందో చెప్పు. అసలు ధనుంజయ్ ఎలా తప్పించుకున్నాడో, సిస్టర్ని ఎలా కనిపెట్టాడో. నేనెలా తప్పించుకున్నానో ఆలోచించడం మానేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు. నా కూతుర్ని నాకు అప్పగించావంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేకపోతే నీ ఇంటిని తగలబెట్టేస్తాను. చెప్పు, నా కూతురు ఎక్కడుందో. హలో హలో, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. మేడం, ఒరే సన్నాసులారా, మీరంతమంది ఉండి కూడా అతను ఎలా తప్పించుకున్నాడ్రా? సారీ మేడం. ఈసారి ఇతను కాళ్ళు చేతులు కట్టేసి కాదు మేడం, విరిచేసి బంధిస్తాం. మీరేం టెన్షన్ పడకండి మేడం, ఇతని సంగతి మేం చూసుకుంటాం. మాటలు కాదు, అదేదో చేతుల్లో చూపించి చావండి. అతను తప్పించుకున్నాడు అంటే నాతో పాటు మీరు కూడా చేస్తారు. బీ కేర్ఫుల్. అలాగే మేడం. ధనుంజయ్ తప్పించుకున్నాడు అంటే డైరెక్ట్గా ఇక్కడికే వస్తాడు.